శ్రీమన్నారాయణ. ఓం అస్మద్గురుభ్యో నమః. రోహిణి అమ్మగారికి దాసోహాలు. భగవద్గీతలో గీతాచార్యుడు అర్జునుడికి ఉపదేశించాడు. అర్జున, మనము ఒక కూర్మంలాగా ఉండాలి. అర్జునుడు అడిగాడు, కూర్మమా? ఎందుకు అని అడిగారు. అప్పుడు కృష్ణుడు చెప్పారు, మన కూర్మం ఏదైనా శబ్దం వింటే దాన్ని శిరస్సు ఇంకా కాళ్ళు చేతుల్ని ముడిచేసుకుంటుంది. అలాగే మనము కూడా అవసరం లేని విషయాలలో మన ఇంద్రియాలని మూసేసుకోవాలి. ఇంకా పెరుమాళ్ళ వైభవం చూడడానికి ఇంకా వినడానికి వాటిని తెరవాలి. దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే, మన నోరు ఎట్లా వాడాలంటే పెరుమాళ్ళకి భజనలు చేస్తా, ఇంకా మన ముక్కు పెరుమాళ్ళ పాదాల దగ్గరున్న తులసిని ఆస్వాదించాలని, ఇంకా మన కళ్ళు పెరుమాళ్ళ ఆపాద మస్తకం సేవించాలని, ఇంకా మనకి చెవులు పెరుమాళ్ళ వైభవం వినడానికి, మన చేతులు అంజలి చేయడానికి, ఇంకా పుష్పాలు సమర్పించడానికి, ఇంకా మన కాళ్ళు భాగవత ఆచార్యుల దగ్గరికి వెళ్ళడానికి. ఇలా కృష్ణుడు ఒక మనిషి ఉండాలి అని అర్జునుడితోటి చెప్పారు, ఉపదేశించాడు. జై శ్రీమన్నారాయణ.